మన పాడేరు వాస్తవులు అరకు వ్యాపారస్తులు రాత్రి మన గంగుబాయ్ అర్ధరాత్రి వేటాడి పట్టుకున్నాడు పీతల్ని. శ్యామ్ తుర్తురే తన జాతర చూపించుకోవడం కోసం జీవమారు సంత వరకు వెళ్ళాడు. హాయ్ మామ్స్, ఇప్పుడు పీతలు క్లీన్ చేసుకుంటున్నాం, తర్వాత ఫ్రై చేస్తాం. చూడండి. ఇంకంతే. హాయ్ మామ్స్, ఈరోజు మనం పీతలు ఫ్రై చేద్దామని వచ్చాం. లాస్ట్ టైం పీతలు కర్రీ చేసాం కదా, చాలా బాగా సక్సెస్ అయింది. నిన్న రాత్రి మనం అర్ధరాత్రి పీతలు పట్టడానికి వెళ్ళాము. ఆ పీతల వేటలో పట్టిన పీతలతో ఇప్పుడు మనం పీతలు ఫ్రై చేద్దాం. అదిరిపోవాలి ఈరోజు. సూపర్ ఉండాలి, మరి తగ్గేదే లేదు ఎక్కడ. అది మీ ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. పదండి చేద్దాం. అవి తెలిసి వాటర్లో వేయరా. వాటర్లో అయితే కళ్ళు మనకుండా ఉంటాయి. ఇంకా నువ్వు మా పీతరాజు కూడా తక్కువ వచ్చినా లేవు. తప్పులేదు. గంగుబాయ్ ఇప్పుడు ఉదయాన్నే మొదలెట్టావు వేట. వేట చాక్స్ చాలా దారుగా ఉంది. రూపాయలు తినేస్తున్నారా? ఆగలేసి మహాప్రసాదం. అవి బాగా క్లీన్ చేసి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి ఓకే అలా ఉంచు. ఏది మాయా ఒకసారి బుర్ర మీదకెత్తు. ఇలా పొలాలంటూ వంటలు చేసుకుని తినేసి ఇలా బతిస్తాను. నేను అదే చేస్తాను కదా నీతోని. కానీ నువ్వు ఏ పొలం అంటే మాకేం తెలుసు. శ్యామ్ తుర్తురే ఏం చేస్తాను రా? ఒకటి అందిస్తున్నాడు రా. అందించుకోలేమని అందిస్తాను. సూపర్ రా నువ్వు. నీకు ఏదో ఇస్తాను, సాయంత్రం కనిపించు. నేను ఇస్తాను నీకు, ఇంకా తీసుకో. అవార్డు ఇస్తాను సాయంత్రం. చాలే వెళ్ళిపోలే. జనాలకి ఏమన్నా నువ్వు కొంచెం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కదా. నువ్వేమన్నా ఎంకరేజ్మెంట్ ఇస్తే ఏం కాదు చెప్పు. నీకు ₹1,00,00,000 క్యాష్ కాలా? నాకు వద్దులే, కోటి నువ్వు ఉంచుకో, నేను ఎలాగున్నాయి. మరి ఎంకరేజ్మెంట్ అన్నా సొట్ట తెచ్చిరా. ఇలాంటి తెచ్చినాను కదా, పోతే పోయింది. ఎవడాడు అలగారిస్తుండా తాత? కూడా తాతేంట్రా? తాతకేం పని చేయనట్టు ఉంది. శ్యామోడు ఊళ్ళో అలగారిచోడు. ఆ తాత కాదు గురు, మీ తాత అడుగుతుండ అక్కడి నుంచి. ఎప్పైనా తాత కాకిడి గొడవలు కూడా కదట.
రే పీత ఎగురుతుందిరా. ఎగురుతుంది అది అందులో పీతలు ఉన్నాయి, ఇంకేమున్నా ఏది ఎగురుతుంది అంతండి. ఆడికి ఎగురుతుంది. ఇదిగోరా పీత. పీత కాదురా అది, ముద్ర పీత. ముద్ర లేత పీత కాదు అది. గంగా స్టార్ట్ పొయ్యి ముట్టించి. రెడీ కరో. ఉల్లిపాయలు కోయడం అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం. గంగా స్టార్ట్ చేసి ముట్టించు. స్టార్ట్ చేయాలి, ముట్టించు. మనం ఫ్రై చేద్దాం. ఇప్పుడు అగ్గిపెట్టి ఎక్కడ ఉంది? పొయ్యి దగ్గర ఉంది. అగ్గిపెట్టి మన సార్ దగ్గర ఉంది. మామూతారా గంగుబాయ్ జంగాలు అంటారు. గంగ ఎందుకు పెద్ద ముందు నుంచి ఎడుతున్నాం. ఇది చిలక జ్యోతి చెప్పించుకుని గుర్తుందా? అదేంటే ఊరినిదంతా చెప్పింది అంతాడు. చిలక జ్యోతి వాడికి చెప్పించుకునే జీవాలు వెళ్ళి ఎలా. కానీ అక్కడికి వెళ్ళింది ఒకదానికి, చేసి అయ్యింది ఒకటే. కానీ ఆడు మాత్రం అది రిజల్ట్ చెప్పిరాడు రాదు ఒక్కటి మాత్రం. నువ్వు ఒక చాలా ఆతృత మీద వచ్చి ఒక పడి మీద, కానీ అది అవ్వలేదు. వచ్చేస్తుంది ఇంకా ఆ ఒక్క మాట మాత్రం నిజం చెప్పారా. ఆతృత వచ్చాడు వెనక్కి. వెళ్ళం అయితే అందుకే వెళ్ళాం కానీ అవ్వలేదు. ఓకే ఎక్కువ ఇటు నుంచి అట్లా గంగ అటు నుంచి వద్దురా. ఇటు పక్క అంటుకుంది ఎక్కువ, అందుకని. శామ్ కళ తీసి పొయ్యి మీద పెట్టు. సూపర్ రా గంగ, నేను అందుకే తీసుకొస్తాను ఎప్పుడు. కర్ర వెనకాల తన్ని బాగా పని చేస్తా అలా రోజుకి. నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను అనుకుంటున్నావు. నేను అక్కడ ఉంచేస్తాను, నువ్వు వెళ్ళిపోయి. చాలా ఎక్కువ వేడెక్కింది గురించి. కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. సింపుల్గా చిన్న కన్వర్ట్ అంతే. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. గంగుబాయ్ ఆయిల్ వేస్తాడు. మాడిపోద్ది. సరిపోదు కదా మంచి చూడరా. ఫ్రై కదా ఎందుకు వస్తుంది? సరిపోద్దా? ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఆయిల్ బాగా వేడి మీద ఉంది. గంగా ఏం ట్రై చేస్తా చూపించి. ట్రై చేసాను ఆల్రెడీ, ఎక్కువ అందుకోండి. అమ్మా ఆయిల్ ఉల్లిపాయలు అది గట్టి తెచ్చాడు చూడు. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇక్కడ నువ్వు మా ఆయన తలిసిపోతే నువ్వు వండలేవు. కరెక్ట్ మంట తక్కువ వస్తుందా? దడేరు మనకిచ్చేద్దాం. మైస్ ఏసీ వస్తుందా? ఏందిరా అది? ఏం చేస్తున్నావురా? ఆకుపత్రం
హెడ్ చెఫ్ కదా అది చిన్న గాలి చిన్నదారా పెద్ద నీ కోసం వంగలే కదా మా అందుకే చిన్న దూడమన్నా నీకు నూనె వచ్చేద్దాం. కరెంట్ ఆఫీస్లోకి వెళ్ళిపోవడం అది పసుపు సాగు కర్రీ ముంచుపూడి అది అమ్మ వ్యాపారం ముంచుపూడి సంత ఈరోజు అనుకుంటాను పుట్ట అక్కడ పసుపు ఎక్కువ ఉంటుంది. చెప్పనా వీళ్ళిద్దరూ పసుపు చింతపండు అంటే సప్లై చేస్తారు. మీకు ఏం కావాలంటే కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు ఆనియన్స్ బాగా డ్రై అయ్యాయి. ఇప్పుడు దీనిలో మనం పీతలు వేసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న పీతలు, సముద్ర పీతలు. రాత్రి మన గంగుబాయ్ అర్ధరాత్రి వేటాడి పట్టుకున్నాడు పీతల్ని. నేను ఇక్కడే ఉంటాను మరి రేపు దాకా ఉంటాను నీకోసం. అమ్మమ్మ కలిపెట్టలే ఊరురా మీరంతా. పొలాల తుఫా తాగుతాను తుఫా. కనబడాలి కదా ముందు. కనబడతాడు ఆడే పచ్చి తెచ్చితో పో. చాలా బాగుంది, కాకపోతే ఇంకా ఉడికితే ఇంకా బాగుంటుంది. కారం వేయలేదు అసలు. అందులో లేదు ఎక్కువ వేద్దాం తను. ఇందాక కారం వేయలేదురా అంటే ఇప్పుడు వేసినా సరే ఎక్కువ వేద్దాం తను. ఇలా టేస్ట్ లేదు అసలు. అదే కారం లేదు. మిక్స్ మిక్సర్ కొట్టాలి మిక్స్ గంగూబాయ్. మనం కారం వేసుకొని మన గంగూబాయ్ మస్తుగా మిక్స్ చేస్తున్నాడు. కైజన్ బట్టి చూస్తున్నాడు. కైజూన్ బాయ్ చూస్తుండు. మన పాడేరు వాస్తవులు, అరకు వ్యాపారస్తులు, అరగని చెప్పలేదు. మామ్స్ వీళ్ళిద్దరూ అరకు, పాడేరు, జీమార్లు, పెదబాయిలు, కుంపేట సంత నుంచి మీకు ఏం కావాలంటే సరే మీకు స్పాట్లు అరేంజ్ చేస్తారు. చింతపండు, నెక్స్ట్ ఏంటి కాఫీ గింజలు ఏ దొరికితే మీ ఏరియాలో మా ఇద్దరికన్నా తెలుసు, చెప్పేవాడికి బాగా తెలుసు. మీకు కింద ఇస్తాము. ఇతను కాంటాక్ట్ చేయండి. ఇతను మెయిన్ హెడ్, ఇతను అసిస్టెంట్. ఇతను మీకు ఏం కావాలన్నా స్పాట్ లో సప్లై చేస్తారు. మా ఇద్దరికి మేనేజర్ ఈయన. నేను మేనేజర్ పేరుకి వీళ్ళిద్దరు చేస్తారు. మేము అవుతాయి అదే మంట 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 ఏంటి మంట ఎట్రా. సరుకులు వచ్చి శ్యామ్ తుర్తురే ఇతను జాతర చూపించుకో. శ్యామ్ తుర్తురే ఇతను జాతర చూపించుకోవడం కోసం జీమారు సంత వరకు వెళ్ళాడు. అతను ఉన్నట్టుగా చెప్పాడు. అప్పటి నుంచి అక్కడే స్థిరపడ్డాడు ఇతను. ఇతను ఇప్పుడు జాయిన్ అవుతాడు. కొత్తగా కాంట్రాక్ట్ తీసుకొస్తాడు అక్కడ ఉన్నవాడిని. ఇద్దరం కలిపి రాబోయే కాలంలో అల్లూరు సీతారాం జిల్లాని ఏలబోతున్నారు. వీళ్ళు ఫేసులు గుర్తుంచుకోండి, ఎప్పటికైనా మీకు ఉపయోగపడతారు. నీ పేస్ అదాలు గుర్తు నీదే ముందు గుర్తు పెట్టుకుంటారు.
జూమ్ చెయ్యండి వీడికే. జూమ్ చేయండి. మా ఇద్దరి గురించి తెలిసిందంటే ఆడికోసం తెలియాలి. కాంటాక్ట్ చేస్తారు వీళ్ళు, మీకు దొరకరు, బిజీ పర్సన్స్ ఇద్దరు బిజినెస్ లో మునిగిపోతారు. ఇప్పుడు మామే పెద్ద బిజినెస్ మ్యాన్ ఈయన, మా ఇద్దరి కోసం చెప్తున్నాడు. కానీ చింతపండు హెడ్ ఆఫీస్ ఇస్తుంది, పసుపు నాని కాఫీ కింద రెడీ. నేను ఏరీసీలకి ఎత్తేస్తాను. ఇప్పుడు మన పీతల ఫ్రై అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం దించుకొని టేస్ట్ చేద్దాం. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. దించుకొని టేస్ట్ చూసి చెప్దాం. తింటే ఇంకెలా ఉంటుందో మరి వెళ్ళి చూసి తినేసి మీకు చెప్తాం. గంగు దించుకురా. చూసుకో, కాలు మీద తెరుచుకున్నావు అనుకో. ఆగబెట్టి టేస్ట్ చేద్దాం. కాలిపోతుంది ఇది. అది నీకు కాలుతుందిరా? మరి కావాలి మరి మన ఇద్దరికి. టేస్ట్ చేయండి ఒకసారి, అది చూడు. చేద్దాం. చాలా బాగుంది. టేస్ట్ వచ్చాం. ఏటట్టు ఉండమ్మా, ఎంత సూపర్గా ఉంది. మరి మనం వండితే అలా ఉంటుంది. ఇప్పుడు మన గంగూబాయ్ చెప్తాడు ఎలా ఉందో. అమ్మా టేస్ట్ సూపరు, మామూలు లేదు. సూపర్. ఓకే బాయ్ మామ్స్. నాకు ఇంకనా ఏదో ఉల్లిపాయలు వచ్చాయి, ఫ్రైలు అయ్యే బాగుంటాయి. వీడియో అయితే పూర్తి అయిపోయింది మామ్స్. మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ మనకి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మా అనాథ పక్షులైన శ్యామ్ కుమార్ని, ఇటు మన గంగాధర్ని జనాలకు పరిచయం చేసి మన అల్లూరి సీతారామరాజులో ఈ బిజినెస్ బాగా కొనసాగేలాగా మీరంతా సహకరిస్తారని మేము ఎంతగానో మీ ఆకాంక్ష కోసం ఎదురు చూస్తున్నాం. ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈయన ఆశీస్సులు ఉండాలి మాకు, మా ఇద్దరికేనే.